వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. ముందస్తు సమాచారం ఇవ్వలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామి దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. ఆలయ ప్రధాన గేటుకు అధికారులు తాళం వేశారు. ఆలయ విస్తరణ పనుల వల్ల దర్శనాలు నిలిపివేశారు. రాజన్న ఆలయం ఎదుట ప్రచార రథంపై స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. ఎల్ఈడీ తెరను ఏర్పాటు చేశారు. భీమలేశ్వర ఆలయంలో దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. వేములవాడ రాజరాజేశ్వరి ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. ముందస్తు సమాచారం ఇవ్వలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామి దర్శనం కోసం నిరీక్షిస్తున్నారు భక్తులు. ఆలయం ప్రధాన గేటుకు అధికారులు తాళం వేసినట్లు సమాచారం. ఆలయ విస్తరణ పనుల వల్ల దర్శనాలు నిలిపివేశారు. రాజన్న ఆలయం ఎదుట ప్రచార రథంపై స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. ఎల్ఈడీ తెరను ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. భీమేశ్వర ఆలయంలో దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర ఆలయానికి సంబంధించి ఇక ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయం మూసివేశారు. దీనికి సంబంధించి అక్కడ భక్తులు కూడా మనం ఉదయం నుండి అంటే ఈ ముందస్తు ప్రకటన లేకపోవడంతో భక్తులు కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఇది మాకు చెప్తే బాగుంటుంది, ఎందుకంటే మేము దర్శనానికి రెగ్యులర్ గా దర్శనానికి వస్తున్న వారిలాగానే మేము వచ్చాము కాబట్టి అక్కడ దర్శనం దేవుడి దర్శనం లేకపోవడంతో కొంత మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం అనేది కూడా అక్కడ భక్తులు చెప్తున్న సందర్భం. మొత్తానికైతే ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి ఆలయ నిర్మాణంలో భాగంగా పూర్తిగా గేట్లకి తాళాలు వేశారు. దానికి రేకులు అడ్డం పెట్టిన పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం నుండి కావచ్చు, ఆలయ అధికారుల నుండి కావచ్చు చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భం. ఇప్పటికే భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు ఉంటాయి. అదేవిధంగా పూర్తిగా దేవుడి యొక్క దర్శనానికి సంబంధించి కూడా ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి మేము ఖచ్చితంగా లోపల జరుగుతుందంతా కూడా భక్తులకు తెలియజేస్తామనేది కూడా ఇప్పటికే ఆలయ అధికారులు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తున్న సందర్భం. మొత్తానికైతే ముందస్తు ప్రకటన లేకపోవడంతో కొంత గందరగోళ పరిస్థితి కనబడ్డది. ఖచ్చితంగా అధికారులు ఇలాంటి జరగకుండా చూసుకోవాలనేది కూడా భక్తులు కోరుకుంటున్నారు. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.